మాణిక్యాంబ శక్తిపీఠం. ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం ప్రాంతంలో ఉంది. పంచారామాలలో ఒకటి. ఇది భారతదేశంలోని 18 ప్రముఖ శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం సతీదేవి అగ్ని ప్రవేశం చేసిన తర్వాత శివుడు త్రిపురాంతకుడిగా తాండవం చేస్తున్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రం వేసి సతీదేవి శరీరాన్ని భాగాలుగా ఖండించాడు. అవి భూమిపైన పడ్డాయి. ఆ ప్రదేశాలని మనం శక్తిపీఠాలు అంటాం. మాణిక్యమ్మ శక్తిపీఠం దగ్గర సతీదేవి యొక్క ఎడమ చెంప పడిందని కాళికా పురాణం మరియు దేవి భాగవతం స్థానిక గాథలు చెబుతున్నాయి. మాణిక్యం అంటే రత్నం లాంటి ముఖ చంద్రము కలిగిన అమ్మవారు అని అర్థం. చరిత్ర ప్రకారం ఇక్కడ ఉన్న శివలింగాన్ని చోళ, చాళుక్య, వంగి రాజులు నిర్మించారు. ముఖ్యంగా చాళుక్య రాజు భీముడు రాజ్యాన్ని రక్షించుకునే క్రమంలో 9వ శతాబ్దంలో నిర్మించారు. కాకతీయులు కూడా ఈ గుడిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆలయంలో వేలాది సంవత్సరాల చరిత్రను చెప్పే శాసనాలు, శిల్పాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో వారణాసి ఎలా ప్రసిద్ధి చెందిందో అలాగే ఆంధ్రప్రదేశ్లో ద్రాక్షారామం అంత ప్రసిద్ధి చెందింది. వారణాసిలో గంగా ఉత్తర ప్రవాహినిగా ప్రవహిస్తే ద్రాక్షారామంలో గోదావరి ఉత్తర ప్రవాహినిగా ప్రవహిస్తుంది. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇది చాలా శక్తివంతమైన శైవక్షేత్రమని, ఇక్కడికి పెళ్లి కాని వాళ్ళు వెళ్తే వాళ్ళకి వెంటనే పెళ్ళవుతుందని నమ్మకం కూడా ఉంది. కొన్ని గాథల ప్రకారం దక్షుడు యజ్ఞం చేసింది ఆ ప్రాంతమేనని, సుదర్శన చక్రం కూడా అక్కడే ఉందని కథనాలు ఉన్నాయి. గుడిలో ఉన్న భీమేశ్వరుడి విగ్రహం 2 అంతస్తుల పొడవు ఉంటుంది. దాని వెనుక కూడా చాలా కథనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి.